వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఇఫ్ యూ హియర్ ద వాయిస్, డూ నాట్ హార్డెన్ యువర్ హార్ట్. సో నేను ఎప్పుడైతే వాక్యానికి ప్రిపేర్ అవుతున్నానో, ఐ వాజ్ రీడింగ్ దిస్ స్క్రిప్చర్. ఈ స్క్రిప్చర్ చదువుతుంటే ఫస్ట్ 7th స్క్రిప్చర్లో ఏమని ఉంటుందంటే, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క మాటని వింటారో మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకోకండి అంట. సో డిడ్ యూ ఎవర్ ఆస్క్ ద క్వశ్చన్, ఎప్పుడన్నా దేవుని దగ్గర నుంచి ఒక మాట వచ్చినప్పుడు అది మనల్ని ఏం చేయాలి? ఆనందింపజేయాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఒక మాట వస్తుందో అది మనల్ని ఎంకరేజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఉంటావో నీ హృదయాన్ని కఠినపరచుకోకండి అని ఉంది. ఆలోచిస్తున్నాను, వై గాడ్, వై డస్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ టు సే దిస్? అప్పుడు నాకేం అర్థమైంది అంటే, ఎప్పుడైతే దేవుడు మనతో ఒక మాట మాట్లాడతాడో, ఎప్పుడైతే దేవుడు అతని యొక్క ప్రామిసెస్ మన జీవితంలో విడుదల చేస్తాడో, ఆ మాటలు ఏ రీతిగా ఉంటాయి అంటే మన హృదయం దాన్ని అంగీకరించదంట. ఆమేన్. అవెంత పెద్దగా దేవుని యొక్క వాక్యాలు మనకు కనిపిస్తాయి అంటే మన చిన్న హృదయానికి అంట అవి చాలా ఇంపాసిబుల్గా అనిపిస్తాయంట. అందుకే ఇఫ్ యు లుకింగ్ అట్ ద లైఫ్ ఆఫ్ మేరీ, మనము మదర్ మేరీ జీవితం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మదర్ మేరీతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? నువ్వు లోకాన్ని సేవ్ చేసే ఒక బాబుని కనబోతున్నావు అని ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడో, కానీ మనం నెక్స్ట్ మినిట్ ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే, తనని పెళ్లి చేసుకోబోయే అతను జోసెఫ్ ఏం చేస్తాడంట, తనని వదిలేయాలి ఆలోచిస్తాడంట. ఎప్పుడైతే తను పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకుందో అప్పటి నుంచి తన జీవితంలో ఏం మొదలయ్యింది అంటే, ఒక రన్నింగ్ మొదలైంది తన జీవితంలో. తను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మీరు దేవుని దగ్గర నుంచి మీరు ఒక వాక్యాన్ని వింటారో, లేకపోతే మీరు దేవుని యొక్క స్వరాన్ని వింటారో, మీరేం చేయాలి అంటే మీ హృదయాలని కఠినపరచకూడదు అని అంటున్నాడు. అండ్ దెన్ ఫర్దర్ ఇట్ సేస్, ఏమని రాస్తుంటుంది అంటే, డూ నాట్ harden your hearts and on the day of testing in the wilderness. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క స్వరాన్ని వింటారో మీరు కేవలం మీ హార్ట్ని కఠినపరచుకోకండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, there will also be a day of testing అంట. విన్నారా? అంటే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము మీ దగ్గరకు వస్తుందో ఇమ్మీడియట్గా మీ దగ్గరికి పరీక్ష కూడా వస్తుంది అంట. హల్లెలూయా. అంటే చాలాసార్లు we get excited to receive the promise from God. దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానము పొందుకోవాలని మనం ఎంతో ఆసక్తిగా ఆయన సన్నిధిలో వేచి చూస్తాము. కానీ ఎప్పుడైతే అది పరీక్షలాగా మన ముందుకు వస్తుందో మనం ఏం చేస్తున్నామంట, దాని నుంచి దూరం వెళ్ళిపోతున్నామంట, మనం కఠినపరుచుకుంటున్నామంట. అందుకే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ డూ నాట్ టెస్ట్ ఇన్ ద విల్డర్నెస్. అంటే మీ యొక్క హార్ట్స్ని మీరు కఠినపరచుకోకండి. అంటే ఇక్కడ మీరు ఎంటైర్ హీబ్రూస్ చాప్టర్ 3 మీరు ఒకవేళ చదివినట్లయితే, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి అపోస్తులైన పాల్ గారు ఇక్కడ రాస్తూ ఏమంటున్నారంటే, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే చేశారంట. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశారంట, దేవా మమ్మల్ని ఈ యొక్క కఠినమైన పరిస్థితుల్లోంచి మమ్మల్ని బయటకు తీసుకొని రండి తండ్రి, ఈ యొక్క కష్టము నుంచి మమ్మల్ని విడిపించండి అని ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశారంట. కానీ ఎప్పుడైతే ఆ వాగ్దానము వాళ్ళ జీవితంలో నెరవేరిద్దో వాళ్ళు ఏం చేస్తున్నారంట, మోషేతో అంటున్నారంట, ఎందుకు మీరు నన్ను బయటకు తీసుకొచ్చారు అని అడుగుతున్నారంట. అండ్ ఎగ్జాక్ట్లీ అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడో, మీరు సిచ్యువేషన్స్, మీరు సర్కమ్స్టాన్సెస్, మీరు వచ్చే టెస్ట్ని చూసి మీరు భయపడకండి. కానీ మీరేం చేయాలో మనకు నెక్స్ట్ స్క్రిప్చర్లో రాసి ఉంటుంది. కెన్ వి రీడ్ ద స్క్రిప్చర్ 8 and 9? అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరంలో నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి శోధించిరి. అండ్ ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, 40 సంవత్సరాలు అంట ఇజ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యములు చూశారంట. అంటే అన్ని గొప్ప కార్యములు చూసినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ దేవుడిని నమ్మలేకపోతున్నారంట. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఐమ్ థింకింగ్ ఇస్, ఎప్పుడైతే దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడో, యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద పాత్స్ దట్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ స్ట్రైట్.
ఎప్పుడైతే దేవుడు మనకు ఒక మాటను మన జీవితంలో విడుదల చేస్తాడో, మన ప్రయాణము ఏ రీతిగా ఉంటుంది అంటే, మన మార్గము ఏ రీతిగా ఉంటుంది అంటే, వి థింక్ ఇట్స్ అ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్స్ అ కేక్ వాక్. ఎలా ఉంటుంది అంటే, దేవుడు నాకు ఇప్పుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, దాన్ని నేను పొందుకోబోతున్నాను, నేను ఇమ్మీడియట్గా దాన్ని నేను రిసీవ్ చేసుకుంటాను అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఎగ్జాంపుల్ వాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు నేను గొప్ప గొప్ప కార్యములు చేయడం వాళ్ళు చూశారు. వాళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని నేను పాయలు చేయడం వాళ్ళు చూశారు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళకు తినడానికి తిండి లేనప్పుడు నేను స్వయాన ఆకాశము నుంచి మన్నాను పంపడం వాళ్ళు చూశారు. అంటే వాటర్ లేనప్పుడు నేను రాక్లో నుంచి వాళ్ళకు వాటర్ తేవడం వాళ్ళు చూశారు. అయినా వీళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని యొక్క మాటను పట్టి వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారంట. అండ్ గాడ్ సేస్ దట్ దే డూ నాట్ నో మై వర్క్స్, దే హ్యావ్ పుట్ మీ టు టెస్ట్. అంటే వాళ్ళు ఇన్ని గొప్ప కార్యములు చూసినా నా మార్గములను వాళ్ళు తెలుసుకోవట్లేదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అండ్ టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ పీపుల్ హియర్. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క సన్నిధికి వస్తారో, మీరు ఆయన చేతిలోంచి దేవుడు మీకు ఏమి ఇస్తున్నాడు అనే రీతిగా మీరు రాకూడదు. దేవుని దగ్గర నుంచి నేనేం పొందుకుంటాను అంటే, లెట్ us నాట్ బీ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రిసీవింగ్. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐ am నాట్ లుకింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫర్ మెరకల్స్. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, నీకు అవసరం లేనప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయే వాళ్ళ కోసం దేవుడు చూడట్లేదంట. అంటున్నాడంట, మీకు మా మార్గాలు అర్థం అవ్వట్లేదా అని అడుగుతున్నాడంట. If you want the mighty things of God to manifest in your life, దేవుని యొక్క గొప్ప కార్యములు ఒకవేళ మీ జీవితంలో మీరు ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అని అనుకుంటున్నట్లయితే, మీకేం తెలియాలి అంటే దేవుని యొక్క మార్గములు తెలియాలి అంట. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క మార్గములను కనుక్కుంటారో, మీరు ఎప్పుడైతే దేవుడు ఏ రీతిగా పని చేస్తాడో మీరు తెలుసుకున్నట్లయితే, ఎప్పుడైతే నా దేవుని యొక్క సామర్థ్యత ఏంటి అని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, నేను నమ్ముచున్నాను ప్రతి ఒక్క వాగ్దానము అవును ఆమెన్గా దేవుడు ముద్రించబోతున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Can we read the next scripture? మీ హృదయ ఆలోచనలు తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవ్రీ టైం నేను మీకు ఒక గొప్ప కార్యము చేస్తున్నాను, మీరు ఆ కార్యము చూస్తున్నారు, కానీ మీ హృదయంలో మీరు అది యాక్సెప్ట్ చెయ్యట్లేదు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హీ సేయింగ్ దట్ గాడ్ డజంట్ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ దట్ హీ కెన్ డూ మిరకల్స్. మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని అందరికీ తెలుసు, కానీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి అంటే, దేవుడు ఆ గొప్ప కార్యాలు చేయడమే కాదు, కానీ నా హృదయములో కూడా దాన్ని నేను నమ్మాలి అంట. అంటే ఒకవేళ నేను ఈ కష్టములో ఉన్నట్లయితే, నేను నెక్స్ట్ కష్టముకు వెళ్ళేసరికి నా హృదయం ఏ రీతిగా ఉండాలి అంటే, దేవుడు నన్ను ఎర్ర సముద్రం పాయలు చేసి ఇంత దూరం తెచ్చిన వాడు ఇక్కడి నుంచి కూడా నన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు అనే నమ్మకముతో మనం ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలా మంది అంటే ద ప్రామిస్ ఈవెన్ ఫర్ ఇజ్రాయెలైట్స్, ప్రామిస్ వాజ్ గ్రేట్. దేవుడు వాళ్ళకు వాగ్దానపు భూమిని ప్రామిస్ చేశాడు. ఆ వాగ్దానపు భూమి ఏ రీతిగా ఉంటుంది అంటే, పాలు తేనెలు ప్రవహించే ల్యాండ్ అంట. పీపుల్ వర్ ఇమాజినింగ్, పీపుల్ వర్ ఎక్సైటెడ్. కానీ ఏమైంది అంటే, ఇన్ ద ప్రాసెస్ వాళ్ళకు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోలేకపోయారు. ఇన్ ద ప్రాసెస్ దే కుడ్ నాట్ గెట్ టు ద ప్రామిస్ ల్యాండ్. వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఆశిస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాలు అంట ఎప్పుడు దేవునితో జతపరచలేవు అంట. I'm telling you my dear friends, if you want to grow as a Christian, ఒక క్రైస్తవుడు లాగా మనం బలంగా ఉండాలి అంటే, మనము దేవుని యొక్క గొప్ప చూడడమే కాదు, కానీ మన హృదయాలు దేవునితో అంటుకొని ఉండాలి. హల్లెలూయా. You have to be a lover of God. దేవుడు ఏ కార్యమైనా కానీ చేస్తాడు నా జీవితంలో అనే నమ్మకము మీకు ఉండాలి. నువ్వే కష్టములో ఉన్నా కానీ దేవుడు నన్ను ఇంత దూరం పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే నమ్మకము నీలోపు ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. నేను ఎటు వెళ్ళినా, నా ముందు ఎంత కష్టమున్నా, నా ముందు ఎంత ఇరుక్కు ఉన్నా, నా ముందు ఎంత ఇబ్బంది ఉన్నా, నా దేవుడు తప్పకుండా నన్ను దాంట్లోంచి బయటకు తెస్తాడు అనే నమ్మకము ఉండాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. He's saying that they have gone astray and they have not known my words. Promise of God sounds really great. దేవుని యొక్క వాగ్దానము, ఆ వాగ్దానపు భూమి చాలా గొప్పగా ఉంది, కానీ ఆ ప్రాసెస్ మాత్రం ఎవరికి నచ్చలేదంట. ఐ డోంట్ నో ఈరోజు ఇక్కడ ఎంతమందికి దేవుడు కొన్ని గొప్ప గొప్ప ప్రామిసెస్ ఇచ్చాడో నాకు తెలీదు, కానీ లెట్ మీ టెల్ యూ, ఫర్ యూ
టు అచీవ్ దోస్ ప్రామిసెస్ యూ నీడ్ టు గో త్రూ సమ్ టెస్ట్. ఆ దేవుడు మీకు ఆ వాగ్దానపు భూమిని ఇవ్వాలి అంటే కొన్ని పరీక్షలు మన త్రూ వస్తాయంట. అండ్ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఈ పరీక్షలలో మనం వేవర్ ఇన్ ఫెయిత్ అవ్వద్దంట. మనం ఏం చెయ్యాలి అంటే దేవుని అందు మన హృదయాన్ని అటాచ్ చేసి పెట్టుకోవాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. అందరం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ యొక్క చిత్తము నేను నెరవేర్చాలనుకుంటున్నాను తండ్రి. ప్రభువా, నీకు మహిమకరముగా నేను బ్రతకాలనుకుంటున్నాను తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఒక చిన్న ఇబ్బంది రాగానే, ఒక చిన్న కష్టము రాగానే, ఒక చిన్న ప్రాబ్లం రాగానే మన విశ్వాసం ఏమవుతుందండి? ఇలా చేస్తావా దేవుడా నువ్వు నాతోటి? ఎంత నమ్మకం పెట్టుకున్నాను. అండ్ గాడ్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ పీపుల్ who change according to the situations. అంటే దేవుడు మీకు మంచి చేసినన్ని రోజులు నేను మంచిగా ఉంటాను. ఇఫ్ గాడ్ ఇస్ పుట్టింగ్ మీ టు ట్రస్ట్, దెన్ ఐ విల్ నాట్ ట్రస్ట్ హిమ్. దేవుడు అలాంటి వాళ్ళ కోసం చూడట్లేదంట. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సమ్ పీపుల్ దట్ కెన్ రియల్లీ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆమేన్. 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 And let's read the next scripture 9 and 10. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గమును తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సో హియర్ గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇజ్రాయెలైట్స్. అది ఏమంటున్నారంటే 40 సంవత్సరాలు నేను చేసిన కార్యములు వీరు గ్రహించలేదు, 40 సంవత్సరాలు వాళ్ళు నన్ను టెస్ట్ చేశారు అని అంటున్నాడు. అంటే ఇంకొక వర్డ్స్లో దేవుడు ఏమంటున్నాడంటే ఎవ్రీ టైం మీ ముందు ఒక కష్టం ఉన్నప్పుడు మీరు దేవుడిని నమ్మనట్లయితే మీరు దేవుడిని టెస్ట్ చేస్తున్నారంట. Isn't that crazy? Every time when you're not putting your trust in God, the word of God is saying that you're testing God. దేవుడు వేచి చూస్తున్నాడంటే ఇంకెంత కాలము. And then he says that because of this they did not enter rest. ఈ అన్బిలీఫ్ వల్ల వాళ్ళు వాగ్దానపు భూమికి వాళ్ళు చేరలేదంట. And let's read the verse 12. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవు నట్టి విశ్వాసం లేని దృష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ దేవుడు ఏమని రెఫర్ చేస్తున్నాడంటే మీ అన్బిలీఫ్ని దేవుడు ఒక ఈవిల్ లాగా అడ్రస్ చేస్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని అందు నమ్మకం ఉంచట్లేదో దేవుడు దాన్ని ఏ రీతిగా చూస్తున్నాడు అంటే దేవుడు దాన్ని పాపముగా చూస్తున్నాడంట. చాలాసార్లు ద ఎంటైర్ రిలీజన్ tells you that your doings can lead you to sin. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏది మిమ్మల్ని పాపములోకి తీసుకొని వెళ్తుందంటే దేవుణ్ణి నమ్మకుండా ఉండే హృదయముని దేవుడు పాపముగా చూస్తున్నాడంట. And then Paul is saying that I want you to examine yourself. Brothers, encourage one another. సహోదరులారా, మీరు ఎప్పుడైతే కలుస్తున్నారో ఒకరిని మీరు పరిశీలించుకోండి, మీ హృదయం ఎట్టిదో అని అడుగుతున్నాడు ఇక్కడ. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇఫ్ ఈవెన్ లుక్ బ్యాక్ అట్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడో నేను నీకు ఒక కుమారుడిని ఇస్తా అని, హీ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 75. కానీ దేవుడు అతనికి కుమారుడిని ఎప్పుడు ఇచ్చాడు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 100. ఆ ఎంటైర్ ప్రాసెస్లో మనం ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్లో ఏం చూస్తామంటే అబ్రహాం డిడ్ నాట్ వేవర్ ఇన్ ఫెయిత్ అంట. ఎప్పుడు కూడా అబ్రహాముకు ఒక్కసారి కూడా డౌట్ రాలేదంట. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చెయ్యడు కానీ తప్పకుండా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో ఏ రీతిగా అయినా చేస్తాడు అని నమ్మాడంట. అందుకే హీఈస్ రెఫర్డ్ టు అ హీరో యాజ్ ఫెయిత్. ఈరోజు దేవుడు మీ నుంచి, నా నుంచి, అందరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా అండి? We people think that God is trying to take us into the entire season of fasting. దేవుడు ఏదో మనల్ని కష్టపెట్టాలి అని అనుకుంటున్నాడని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే దేవుడు కేవలం ఒకటి మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడంట. ఆ ఆశ ఏంటి అంటే దేవుణ్ణి నమ్మిన హృదయాలు మనకు ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడంట. హల్లెలూయా. All that you need to do to please God is not with your riches, is not with all the best that you can have. మీకున్న గొప్ప ధనముతో దేవుడు చూసి సంతోషించట్లేదంట. మీరెంత ఎదుగుతున్నారో దాన్ని చూసి దేవుడు సంతోషించట్లేదంట. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఒకటి మీ దగ్గర నుంచి కోరుచున్నాను. ఆ కోరిక ఏంటి అంటే నీ కష్టములో, నీ బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ కన్నీటిలో, నీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బ్రోకన్నెస్, ప్రతి ఒక్క దాంట్లో నువ్వు నన్ను నమ్ముతావా అని ఇక్కడ దేవుడు అంటున్నాడంట. హల్లెలూయా. He's saying
Take care, brothers, lest that there be any of you an evil, unbelieving heart, leading you to fall away from living God. ఎప్పుడైతే ఇలాంటి హృదయము కలిగి ఉంటాం కదా, వాక్యం ఏం సెలవిస్తుంది అంటే అది మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్తుందంట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మెనీ డిఫరెంట్ రీజన్స్ దట్ విల్ లీడ్ us అవే ఫ్రమ్ గాడ్. కానీ ఏది కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నథింగ్ క్యాన్ సెపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ అదే వాక్యంలో ఏమని రాస్తుంది అంటే ఒకవేళ మీకు దేవుణ్ణి నమ్మే హృదయము లేకపోతే అది మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి వేరు చేస్తుంది అంట. అండ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ అ క్రిస్టియన్ టు హ్యావ్ అ బిలీవింగ్ హార్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనం నెక్స్ట్ స్క్రిప్చర్స్లో చాలా వి లెర్న్ అబౌట్ దిస్. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు ఏమంటున్నారంటే యువర్ అన్బిలీఫ్ ఈజ్ లైక్ ఈవల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంటే మీ యొక్క అవిశ్వాసము దేవుని కంటి ముందు ఒక పాపము వలె ఉందంట. మీ అవిశ్వాసము ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి ఎంతో దూరం తీసుకొని వెళ్ళిపోతుంది అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మీకేం తెలియాలి అంటే ఈ అన్బిలీఫ్ ఏం చేస్తుంది అంటే మీ హృదయాలని కఠినపరుస్తుంది. అన్బిలీఫ్ ఏం చేస్తుంది అంటే దేవుడు ఈ కార్యము చెయ్యడా నుంచి ఈ కార్యమును నేను ఏ రీతిగా కంప్లీట్ చేయగలను అంటే దేవుని యొక్క రైచియస్నెస్ నుంచి నీ రైచియస్నెస్కి తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే నీకు అన్బిలీఫ్ ఉంటుందో యూ విల్ ట్రై టు హ్యావ్ అ ప్లాన్ బి. When you are having an unbelief in your heart, ఓకే ఇది అవ్వట్లేదు, సరే నేను ఇది ట్రై చేస్తా, కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే మీ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా లేకపోయినా, మీ కండిషన్స్ ఏవి కూడా ఫేవరబుల్గా లేకపోయినా దేవుడు ఒకటి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. ఏంటి అంటే ఆయనను విశ్వాసముతో నమ్మి ఉండే హృదయాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. అండ్ ఐ వాస్ థింకింగ్ దిస్, మీ విశ్వాసము ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క కార్యము మీ జీవితంలో చేయడానికి ఒక ద్వారాన్ని తెలుస్తుంది. నమ్ముతున్నారా అండి? డూ యూ బిలీవ్ దట్ ఫెయిత్ విల్ ఓపెన్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్? అదే రీతిగా ఆ విశ్వాసము సాతానుకు డోర్లు ఓపెన్ చేస్తుంది. ఇది కూడా నమ్ముతున్నారా? ఒకవేళ విశ్వాసము మీ జీవితంలో ఒక కార్యము చేస్తుంది అని ఎంతైతే మీరు నమ్ముతున్నారో అదే రీతిగా ఒకవేళ మీరు అవిశ్వాసముతో ఉన్నట్లయితే మీరేం చేస్తున్నారంటే సాతాను ఒక ప్రణాళికను మీ జీవితంలో ఫుల్ఫిల్ అయ్యే ఒక డోర్ని మీరు ఓపెన్ చేస్తున్నారు. నేను చెప్తున్నానంటే ఐ హ్యావ్ సీన్ ద క్రిస్టియన్ లైఫ్. మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ సఫర్ ఇన్ దిస్ ఏరియా. వాళ్ళు ఎందుకు సఫర్ అవుతారు అంటే దే డూ నాట్ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్. అంటే వాళ్ళు నమ్ముతారు కానీ కంప్లీట్గా నమ్మరు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నాను అని మాటలతో చెప్తారు కానీ వాళ్ళ హృదయంలో ఏముంటుందంట? డౌట్ ఉంటుందంట. వాళ్ళ హృదయంలో కంప్లీట్గా అన్బిలీఫ్ ఉంటుందంట. నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో దేవుడు ఎప్పుడు ఇలా చేయలేదు, మా ఫ్యామిలీలో అందరికీ ఇలాగే ఉంది, సో డెఫినెట్లీ నాకు అలాగే ఉంటుంది. సో వాట్ యూర్ డూయింగ్ is though you're confessing that you believe in God, మీరు నోటితో నేను దేవుడిని నమ్ముతున్నాను అని చెప్తున్నా కానీ మీ హృదయంలో ఏముందంట? అన్బిలీఫ్ ఉందంట. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ ఫన్నీ. చాలాసార్లు క్రైస్తవులుగా మనం ఏమనుకుంటాం తెలుసా అండి, మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి యాక్చువల్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ దట్ ఆర్ అబౌట్ టు కమ్. సో నేను ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాను మన ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ చాలామంది ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఏ రీతిగా వస్తారంటే ఓకే ఇప్పుడు అన్న ఫాస్టింగ్ ప్రేయర్స్ అని రిలీజ్ చేశారు, సో తప్పకుండా దేవుడు ఒక కార్యము నా జీవితంలో చేస్తాడు అని వస్తారు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు మీరు ఫాస్టింగ్ చేస్తున్నారా చెయ్యరా చూడడం కంటే ఫస్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారు ఏం చేస్తాడు అంటే మీ హృదయంలో మీరు అది నమ్ముతున్నారా లేదా అని చూస్తాడు. హల్లెలూయా. సో చాలా ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, కానీ ఒకవేళ మీ హృదయంలో మాత్రం మీరు దేవుని నమ్మనట్లయితే యు ఆర్ అవే ఫ్రమ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఫ్రమ్ యూ. అంటే మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దాని నుంచి మీరు ఎంత దూరముగా ఉన్నారంటే మీరు నమ్మే అంత దూరముగా ఉన్నారు. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ అండ్ ఈవెన్ యాజ్ ఇఫ్ వీ కంటిన్యూ దిస్ కపుల్ ఆఫ్ స్క్రిప్చర్స్ కదా, ఇట్ టాక్స్ అ లాట్ ఆఫ్ బిలీఫ్. అంటే ఈ హోల్ హీబ్రూస్ చాప్టర్ 3 ఇట్స్ టాకింగ్ అబౌట్ అన్బిలీఫ్. అన్బిలీఫ్ ఏం చేస్తుంది అంటే దేవుడు మీ జీవితంలో చెయ్యబోయే కొన్ని గొప్ప కార్యాలను ఆపివేస్తుందంట. ఈ అపనమ్మకం ఏం చేస్తుంది అంటే దేవుడు మీ జీవితంలో ఓపెన్ చేయాలనుకునే పెద్ద డోర్స్ని మూసివేస్తుందంట. ఐ డోంట్ నో ఇఫ్ సంబడీ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ సిక్నెస్. చాలాసార్లు అనుకుంటాం అక్క ఇట్స్ బీన్ 20 years, ఇట్స్ బీన్ 30 years that I've been suffering from this.
అక్క నేను దేవుని నమ్ముతున్నాను అని అంటారు, కానీ మళ్ళీ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారంటే అక్క దీనికి ఏం మెడికేషన్ లేదంట అక్క, సో దిస్ ఈస్ ద ఆల్టర్నేటివ్ టు లివ్ విత్. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే బ్రదర్స్ మీరు మాట్లాడుకోండి. ఎప్పుడన్నా మీరు కలుస్తుంటే మీరు ఏం చెయ్యాలి అంటే ఇలాంటి హృదయం ఉందా లేదా అని మీరు టెస్ట్ చేసుకోవాలి అంట. హల్లెలూయా. సో ఇక్కడ ఇంకొక వర్డ్స్ లో ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే మీరు కలుస్తున్నారో యాజ్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్ మీరు ఏ రీతిగా మాట్లాడుకోవాలి అంటే, ఒకవేళ మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి అవిశ్వాసము వాళ్ళ సౌండ్ మీకు వస్తున్నట్లయితే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంట తెలుసా? టు ఎంకరేజ్ దెమ్ ఇన్ ఫెయిత్ అంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. Today my entire goal is to say that you have to take away the unbelief in your heart and walk out of this room. మీరు ప్రతి ఒక్క అవిశ్వాసాన్ని ఈరోజు ఇక్కడే తీసివేసేసి మీరు కంప్లీట్ హృదయముతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ డోంట్ నో మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలీదు, దేని కొరకు మీరు నమ్ముతున్నారో నాకు తెలీదు, దేని కొరకు దేవుడు తప్పకుండా ఈ ఏరియాలో మూవ్ అవ్వాలి అని ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. మీరు అన్బిలీఫ్, ఒక చిన్న డౌట్ కూడా లేకుండా మీరు ఎప్పుడైతే మీ హృదయంలోంచి తీసివేస్తారో, నేను నమ్ముచున్నాను మీరు ప్రార్థన చేస్తున్నవన్నీ దేవుడు మీకు ఈ సీజన్లో ఇచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ బిలీవింగ్ దట్ ఎవ్రీ అన్బిలీఫ్ విల్ బి డెడ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్క అన్బిలీఫ్ ఇప్పుడే యేసు నామంలో విరిగిపోవును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. బికాస్ మై డియర్ ఫ్రెండ్స్, I want to tell you, unbelief is leading you away from God అంట. ఈ అన్బిలీఫ్, ఈ కఠినమైన మనసు ఏం చేస్తుంది అంటే దేవుడి మీ కొరకు సిద్ధపెట్టిన ఈ కార్యములు, ఏదైతే ప్రామిస్ ల్యాండ్ అని మన కోసం వాగ్దానం ఉందో, ఏదైతే దేవుని యొక్క పిల్లల కోసం, ఇఫ్ యూ రీడ్ ద బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 28, there are all the promises of God for the children. అవన్నీ ఎంత దూరం ఉన్నాయి అంటే ఎప్పుడైతే మీరు అన్బిలీఫ్ అని ఎప్పుడైతే మీరు అవన్నీ తీసేస్తారో, అవన్నీ ప్రతి ఒక్క వాగ్దానాలు ఒక్కటి తర్వాత ఒకటి మీ జీవితంలో విడుదల కావును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Can I read 13 verse 13-14? మీ హృదయంలోను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే హియర్ పాల్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ న్యూ బోర్న్ కాన్ఫిడెన్స్. అంటే ఇక్కడ ఏమంటాడంటే వీఆర్ పార్టేకర్స్ ఇన్ క్రైస్ట్. మనం అందరము దేవుని ద్వారా జతపరచబడ్డ వాళ్ళము. మీరు ఏదైతే విశ్వాసము మొదటిగా దేవునిలో చూసారో అదే విశ్వాసాన్ని మీరు పట్టుకొని కొనసాగాలి అంటున్నాడు. ఇంకొక వర్డ్స్లో ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడైతే ఫస్ట్ దేవుని కలిసినప్పుడు, ఆర్ వెన్ యూ ఎన్కౌంటర్, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మా అమ్మమ్మ ఇస్ అ హిందూ, వాళ్ళు గోదావరి ప్రాంతంలో ఉండేవాళ్ళు. సో ఇలాగే ఒకరోజు పాస్టర్ వెళ్తుంటే మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి అడిగారంట, అమ్మ మీకు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉందా, నేను ప్రార్థన చేయాలి అంటే మా అమ్మమ్మ అనిందంట, నాకు ఎప్పటి నుంచో తలనొప్పి ఉంది, ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆ తలనొప్పి వెళ్ళట్లేదు, సో దాని కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిందంట. సో పాస్టర్ గారు ఏం చేశారంటే హీ లేడ్ హిస్ హ్యాండ్స్ ఆన్ హర్ అండ్ హీ ప్రేడ్ ఫర్ హర్. సో ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారో మా అమ్మమ్మ స్వస్థపడిందంట. సో మా అమ్మమ్మ ఏం చేసింది, షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు కన్వర్ట్ ఇన్ టు క్రిస్టియానిటీ. సో మా అమ్మమ్మ ద్వారా మా మమ్మీ గాట్ కన్వర్టెడ్ ఇన్ టు క్రిస్టియానిటీ. సో మా అమ్మమ్మ ఏం చేసింది అంటే, తను ఎవ్రీ టైం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఏ రీతిగా వెళ్ళింది అంటే, నన్ను ఆ హెడ్ఏక్ నుంచి స్వస్థపరిచిన వాడు రేపు నాకు ఏదైనా ఇంకొక డిజీజ్ వస్తే నన్ను స్వస్థపరుస్తాడు. నేను ఇన్ని దేవుళ్ళని మొక్కేదాన్ని, ఇన్ని పూజలు చేసేదాన్ని, కానీ ఏవి కూడా నన్ను హెల్ప్ చేయలేదు, కానీ దేవుడు నన్ను హెల్ప్ చేశాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసముతో తను ముందుకెళ్ళిందో ఏమైందండి, ఆ జనరేషన్ టు జనరేషన్, ఫ్రమ్ మై అమ్మమ్మ టు మై మదర్, ఫ్రమ్ మై మదర్ టు మీ, ఎక్కడున్న జనరేషన్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను, దిస్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ వన్ న్యూ బోర్న్ కాన్ఫిడెన్స్. ఆమేన్. సో ఇప్పుడు అపోస్తలుడైన పౌల్ గారు కూడా అదే అంటున్నాడు, ఏది మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది, ఏది మిమ్మల్ని దేవుని పైన మీకు ఆ నమ్మకాన్ని తెచ్చింది, ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి అని అంటున్నాడు. ఎప్పుడు మీరు కష్టముతో పైన గో బ్యాక్ టు దట్ డే అండ్ థింక్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఎప్పుడు మీరు ఇబ్బందులు ఎదురైనా కానీ ఎందుకు దేవా నువ్వు నా జీవితంలో ఇది చేసావు అని అనడం కంటే, దేవుడు నా జీవితంలో అది చేసినవాడు, ఇది కూడా చేస్తాడు అని మీరు నమ్మాలంట. ఐ రియలీ లైక్ హౌ డేవిడ్ డస్. ఎప్పుడైతే దావీదు
సాల్ దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను గొలాయత్ని చంపేస్తాను అంటే సాల్ అడుగుతాడంట, నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది డేవిడ్ అంటే అంటాడంట, ఐ కిల్డ్ అ లయన్, ఐ కిల్డ్ అ బేర్ అని అంటాడంట. ఆ ఎక్స్పీరియన్స్ను చూసుకొని నేను గొలాయత్ని కూడా చంపగలను, ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు అని ఏ రీతిగా అయితే దావీదు అన్నాడు. సో ఎవ్రీ టైమ్ వెన్ యూ హ్యావ్ దట్ న్యూ బోర్న్ కాన్ఫిడెన్స్, అవును దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేశాడు అనే ఆ కార్యమును నువ్వు ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని ఉంటావో, డజంట్ మ్యాటర్ వాట్స్ కమింగ్ అగేన్స్ట్ యువర్ లైఫ్, డజంట్ మ్యాటర్ హౌ హార్డ్ థింగ్స్ ఆర్ కమింగ్ అగేన్స్ట్ యూ, ఎంత గొప్ప కష్టము మీ ముందుకు ఎదురొచ్చినా మీరు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ని పట్టుకొని ఉంటారో, నేను నమ్ముతున్నాను మీ ఎదురుగా వచ్చే ప్రతి ఒక్క గొలాయత్ని, మీ ఎదురుగా వచ్చే ప్రతి ఒక్క ఎరికో గోడల్ని మీరు విజయవంతముగా, మీరు సక్సెస్ఫుల్గా మీరు ఆ నెక్స్ట్కి వెళ్తారు అని నేను నమ్ముచున్నాను. Amen. 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 And let's read Hebrews 3:19 and hopefully I'll close. Amen. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాను. It says that they did not enter rest because of disbelief. అంటే ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, దేవుడు వాళ్ళ కోసం ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు, దేవుడు వాళ్ళ కోసం ఒక గ్రేట్ ప్రామిస్ ల్యాండ్ ఇచ్చారు. ఈ ప్రామిస్ ల్యాండ్ ఏ రీతిగా ఉంది అంటే, ఇట్ వాజ్ ద వెరీ ఫర్టైల్ ల్యాండ్ అంట. అంటే అక్కడ మీరు ఏది ప్లాంట్ చేసినా, ఒకవేళ నిమ్మకాయ ఈ సైజ్ ఉన్నట్లయితే అక్కడ ఆ ప్రామిస్ ల్యాండ్లో నిమ్మకాయ, నార్మల్ నిమ్మకాయ ఇంత పెద్ద సైజ్ ఉండేదంట. అంత ఫర్టైల్ అన్న ల్యాండ్ అంట. సో దేవుడు ఏమంటున్నాడంటే, అంత గొప్ప ప్రామిస్ నేను నా పిల్లల కోసం పెట్టాను, కానీ వాళ్ళ అన్బిలీఫ్ వల్ల వాళ్ళు అది చూడలేకపోయారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అండ్ ఐఎమ్ థింకింగ్, హౌ మెనీ గ్రేట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ, హౌ మెనీ గ్రేట్ థింగ్స్ దట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయాలి అని అనుకుంటున్నాడు, ఎన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో విడుదల చేశాడు. ఒకవేళ ఐ ప్రే దట్ వీ విల్ నాట్ బీ లైక్ దీస్ ఇజ్రాయెలైట్స్, దేవుని యొక్క కార్యములు చూసి కూడా వాళ్ళు వాగ్దానపు భూమిలో అడుగు పెట్టలేదంట. బట్ ఇఫ్ యూ క్యాన్ టేక్ అవే ఎవ్రీ అన్బిలీఫ్, ఒకవేళ మీ జీవితంలోంచి ప్రతి ఒక్క కఠినమైన మనస్సును మీరు తీసివేసి, నో మ్యాటర్ వాట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఒకవేళ మీరు నమ్ముచున్నట్లయితే, నేను నమ్ముతున్నాను దట్ మే యూ ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. Amen. చాలాసార్లు వి థింక్ మనము యాక్చువల్లీ ఈవెన్ ఎంటర్ రెస్ట్ అంటే, నేను ఐ వాజ్ అ క్రిస్టియన్ ఫ్రమ్ ఏజ్ 18, కానీ ఎప్పుడు రెస్ట్ అంటే నేనేం అనుకున్నాను అంటే, ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండడం, ఒక మంచి కార్ ఉండడం, నా పిల్లలకి ఒక మంచి స్కూల్లో చదివించడం, ఒక 20-30 lakh బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఈజ్ అ రెస్ట్ లైఫ్ అని అనుకున్నాను. నా అలాగే ఎవరైనా అనుకున్నారండి, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ మీ? సో నేనేమనుకున్నా అంటే, ఇవన్నీ థింగ్స్ దేవుడు నాకు ఇచ్చాడు అనుకోండి, ఇంకా నాకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి కష్టము లేదు, ఐల్ బీ సో హ్యాపీ, ఐల్ బీ రెస్ట్ఫుల్ అని అనుకున్నాను. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? విశ్రాంతి అంటే ఏంటి అంట తెలుసా? దేవుణ్ణి అందు నమ్మకం ఉంచడం విశ్రాంతి అంట. హల్లెలూయా అంటున్నాడు. మీకెంత ఆస్తి ఉన్నా, మీకెంత సంపద ఉన్నా, మీకు అన్ని లోకములో ఉన్నవన్నీ మీకున్నా కానీ దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ మే నాట్ ఎక్స్పీరియన్స్ రెస్ట్. కానీ ఇక్కడ ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు దేవుని అందు నమ్మకము కలిగి ఉన్నట్లయితే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవుడు గొప్ప బహుమానము ఏమిస్తున్నాడు అంటే విశ్రాంతి అనే బహుమానాన్ని ఇస్తున్నాడంట. ఎప్పుడైతే మీరు దేవుని యందు నమ్మకం ఉంచుతారో ఏమవుతుందో తెలుసా అండి? ఈవెన్ ఇన్ ద విల్డర్నెస్, అంటే వాళ్ళు ఆ ఒక ఎండిపోయిన ప్రాంతంలో తిరుగుతున్నా కానీ వాళ్ళ లోపు రెస్ట్ ఉంటుందంట. ఎప్పుడైతే మీరు గొలాయత్ ముందు నిల్చున్నా మీకు రెస్ట్ ఉంటుందంట. ఎందుకంటే యువర్ రెస్ట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ యూ సీ, యువర్ రెస్ట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ థింగ్స్. మీ రెస్ట్ దేనిపైన బేస్డ్ ఉంది అంటే మిమ్మల్ని సృష్టించిన దేవుని పైన ఉంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ లెట్స్ జస్ట్ రీడ్ Hebrews chapter 4 and verses 1-3 and close. ఇక్కడ చాలా బాగా అపోస్తలుడైన పౌలు గారు ఎండ్ చేస్తారు రిగార్డింగ్ రెస్ట్. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఇక్కడ ఆయన అందు విశ్రాంతిలో ప్రవేశించగా ఇట్స్ స్టిల్ స్టాండింగ్. అంటే ఆ రెస్ట్ అనేది అంట ఇప్పటి వరకు కూడా అది ఓపెన్ ఉందంట. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు నమ్మినట్లయితే ఆ విశ్రాంతిని ఇప్పుడు కూడా మీరు ఎంటర్ కావచ్చు అని అంటున్నాడు. అండ్ హీ సేస్,
ఫర్ అస్ టు ఫియర్ దట్ యూ షుడ్ సీమ్ టు ఫెయిల్ టు రీచ్ ఇట్. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు ఏమంటున్నారంటే, నేను భయపడుచున్నాను, మీరు ఎక్కడ ఆ విశ్రాంతిలో మీరు ఎంటర్ కారు అని అంటున్నాడు. నా అపోస్తలుడైన పౌల్ గారు ఏమంటారంటే, దేవుడు మనకు భయపడే ఆత్మని ఇవ్వలేదు అని అంటున్నాడు. కానీ అదే అపోస్తలుడైన పౌల్ గారు ఏమంటున్నారు, మీరు ఆ విశ్రాంతిలోకి ఎక్కడ ఎంటర్ అవ్వరు అని నేను భయపడుచున్నాను అని అంటున్నాడు. He says that the good news has been preached to many. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది చాలా మందికి వాక్యాన్ని చెప్పారు, కానీ అందరి లోపట ఆ వాక్యము ఫలభరితం కాలేదంట. కేవలం ఎవరైతే నమ్మారో వాళ్ళ జీవితంలో మాత్రమే ఫలభరితం అయిందంట. అంటే ఇంగ్లీష్లో చాలా బాగా రాసి ఉంటుంది, దోస్ హూ బిలీవ్డ్ ఎంటర్డ్ రెస్ట్ అంట. హల్లెలూయా. దోస్ హూ బిలీవ్ ఎంటర్డ్ రెస్ట్. ఒకవేళ ఈరోజు దేవుని యొక్క విశ్రాంతి మన కొరకు ఇంకా ఓపెన్గా ఉంది అని మీరు నమ్ముతున్నట్లయితే, దేవుడు ఇచ్చిన ఏదైతే ఆ స్వరమును మీరు విన్నట్లయితే, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ రైట్ నౌ వితౌట్ అన్బిలీఫ్, ఏ ఒక్క డౌట్ లేకుండా మీరు నమ్మినట్లయితే, ఐఎమ్ బిలీవింగ్ దట్ జస్ట్ లైక్ హౌ దే ఎంటర్డ్ రెస్ట్, వీ విల్ ఆల్సో ఎంటర్ రెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్.